వెంకన్న అండి, కాకరవాయి గ్రామం, మండలం తిరునాపాలెం, జిల్లా ఖమ్మం అండి. కుక్కలు దాడి చేసి మా వాళ్ళ మీద కుక్కలు దాడి చేసి 40 మేకలు చంపిన కుక్కలు. ఎట్లా అని చేసి మాకు గవర్నమెంట్ నుంచి న్యాయం చేయాలని మేము కోరుతున్నామండి. నేను నిరుపేద కుటుంబం నుంచి పుట్టినండి. అన్యాయం జరిగిపోయింది, మమ్మల్ని చూడండి, ఆదుకోండి, గవర్నమెంట్ నుంచి ఆదుకోవాలని నేను మనవి చేస్తానండి. కాకరాయ నా పేరు కొమ్మ వెంకన్న అండి. కాకరాయ గ్రామం, తిరునాపాలెం మండలం, ఖమ్మం జిల్లా. మాకు చెంటు భూమి లేదు తండ్రి. మాకు కుటుంబ పేదరం మేమందరం, నా పిల్లలు మేమందరం పేదరాళ్ళం తండ్రి. మాకు చెంటు భూమి లేదు, మాకు ఇల్లు లేదు. మాకు మేకలు చదువుకొని బతుకున్నాం తండ్రి. నేను లోన్ తీసుకొని మేకలు కొనుక్కొని బతుకున్నాం తండ్రి. మీరు ఎట్లన్నా చేసి గవర్నమెంట్ నుంచి మాకు సహాయం చేయమని కోరుతున్నానండి. మమ్మల్ని దక్షించి మాకు కనికరించి పేదల్లో మేము ఎట్లనన్నా చేసి మాకు గవర్నమెంట్ మాకు సహాయం చేయమని మనం చేస్తున్నామండి. మీకు నమస్కారం అండి. మాకు చెంటు భూమి లేదు తండ్రి, మాకు ఇల్లు లేదు, మాకు భూమి లేదు, మాకు ఏమీ లేదు తండ్రి. మాకు ఆ మేకల మీదనే బతుకుతండి. మీరు ఎట్లనన్నా చేసి గవర్నమెంట్ నుంచి మాకు సహాయం చేయమని మనవి చేస్తున్నామండి. కాకరవాయి గ్రామం, తిరునాపాలెం మండలం, ఖమ్మం జిల్లా వాస్తవులు. కొమ్మి వెంకన్న గారి మేకల మందపై మరి నిన్న కుక్కలు దాడి చేయడం జరిగింది. ఈ కుక్కల దాడిలో 40 మేకలు మరణించడం జరిగింది. ఇలాంటి సంఘటనలు కాకరవాయి గ్రామంలో అనేకం జరుగుతున్నాయి. మరి రీసెంట్గా 4 days బ్యాక్ కాకరవాయిలో మరి ఒక యాదవ మిత్రుడి మరి గొర్రెల మంద మీద కూడా కుక్కలు దాడి చేసి 6 గొర్రెలను చంపడం జరిగింది. ఆ విషయాన్ని పేపర్ పరంగా కానీ ఉన్నత అధికారులకు కానీ మరి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల నిన్న మరి కొమ్మెంకన్న గారి మేకల మంద మీద కుక్కలు దాడి చేసి 40 మేకలు చనిపోవడం జరిగింది. కాబట్టి కొమ్మెంకన్న గారు నిరుపేద, పాపం ఇతనికి చెంటు భూమి కూడా లేనటువంటి వ్యక్తి, అప్పు చప్పు చేసి మేకలు మళ్ళేసుకొని జీవనోపాధి చేస్తున్నటువంటి ఈ వ్యక్తి మరి మేకలను కోల్పోవడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని మరి ఇప్పటికైనా మరి అధికారులు, అదేవిధంగా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ వ్యక్తికి న్యాయం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ వ్యక్తికి కొమ్మెంకన్న గారికి పక్కా ఇల్లు నిర్మించి అదేవిధంగా మరి 4-5 లక్షల రూపాయల విలువ చేసే మేకలు మరణించినందుకు నష్టపరిహారం కూడా ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కాకరవాయి గ్రామ శాఖ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.